హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు డికోడ్ విత్ ఎస్కే యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం డిక్షనరీ యొక్క ఫంక్షన్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో దీస్ ఆర్ ద 5 ఫంక్షన్స్ దట్ వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ టుడేస్ క్లాస్. సో ఈ డిక్షనరీ ఫంక్షన్స్ యూజ్ చేయాలంటే ఫస్ట్ వి నీడ్ టు క్రియేట్ అ శాంపుల్ డిక్షనరీ. సో ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ అ శాంపుల్ డిక్షనరీ విత్ 3 keys and 3 values. So these are my 3 key value pairs. Now first test the first function which is clear. సో క్లియర్ ఫంక్షన్ అనేది డిక్షనరీలో ఉన్న అన్ని ఐటమ్స్ ని డిలీట్ చేయడానికి యూజ్ చేస్తాం అనమాట. సో టు కాల్ ఇట్ ఫస్ట్ we need to write the dictionary name sample dot clear. సో దిస్ విల్ ఎంప్టీ అవర్ డిక్షనరీ. ప్రెసెంట్ 3 ఐటమ్స్ ఉన్నాయి కదా, అవి మొత్తం డిలీట్ చేసేసి ఎప్పుడైతే మనం శాంపుల్ ని ప్రింట్ చేయాలనుకుంటున్నామో అప్పుడు మనకి ఎంప్టీ కర్లీ బ్రేసెస్ మాత్రమే ప్రింట్ అవుతాయి. సో లెట్ మీ షో ఇట్ టు యూ ఇన్ ద అవుట్పుట్. చూసారా, ఎంప్టీ కర్లీ బ్రేసెస్ అనేవి మాత్రమే మనకి అవుట్పుట్ లో జనరేట్ అయ్యాయి. సో ఒకవేళ మీరు ఈ క్లియర్ ఫంక్షన్ మీద హవర్ చేసినట్లయితే యూ కెన్ సీ రిమూవ్స్ ఆల్ ఐటమ్స్ from the dictionary. So this is what this clear function does. So let's move on to the next function. So I'll comment this. So the next function is copy. So copy function is used to copy the items from a dictionary. సో ఇక్కడ నేను శాంపుల్ 1 అని చెప్పి ఒక డిక్షనరీని క్రియేట్ చేసుకొని ఇందులోకి నేను శాంపుల్ లో ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో అవన్నీ కాపీ చేయాలనుకుంటున్నాను. శాంపుల్ డాట్ కాపీ. సో when I hover over this, you can see the description of it. So returns a shallow copy of the dictionary. So I'll print sample 1. సో sample 1 లో ఏవైతే sample లో ఎలిమెంట్స్ ఉన్నాయో అవే sample 1 లో కూడా ఉంటాయి అన్నమాట. ఇలా మనం డిక్షనరీ యొక్క కాపీస్ అనేవి క్రియేట్ చేయవచ్చు. నెక్స్ట్ the next function is from keys. dict dot from keys. సో dict అంటే డిక్షనరీ అన్నమాట. dict dot from keys. ఇలా మనం ఫ్రమ్ కీస్ యొక్క ఫంక్షన్స్ ని యాక్సెస్ చేస్తాం. యూజువల్ గా ఈ ఫ్రమ్ కీస్ అనే ఫంక్షన్ అనేది మనం డిక్షనరీ క్రియేట్ చేయడం కోసం యూజ్ చేస్తాం. వెన్ ఐ హోవర్ ఓవర్ దిస్ యూ కెన్ సీ ఇట్ టేక్స్ అన్ ఐటరేటబుల్. ఐటరేటబుల్ అంటే either it can be list, dictionary or any data structure. సో హియర్ ఇన్ దిస్ కేస్ ఇట్స్ ఎ లిస్ట్ తీసుకొని ఒక వాల్యూ అనేది ఇన్పుట్ గా తీసుకునింది. సో లెట్స్ టెస్ట్ దిస్ ఫంక్షన్. ముందుగా నేను కొన్ని కీస్ అనే లిస్ట్ అనేది క్రియేట్ చేసుకుంటా. లిస్ట్ వచ్చేసి ఏ, బి, సి. ఇవి నా కీస్ అన్నమాట. నేను ఈ కీస్ యూజ్ చేసుకొని ఒక డిక్షనరీ అనేది క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో కీస్ ఉన్నాయి మన దగ్గర, వాల్యూస్ ఇంకా మనకు తెలియవు కదా, కాబట్టి మనం వీటికి ఒక డిఫాల్ట్ వాల్యూ అనేది ప్రొవైడ్ చేయవచ్చు. నేను వీటన్నిటికి డిఫాల్ట్ వాల్యూ వచ్చేసి 0 ప్రొవైడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో sample 1 is equal to dict dot from keys. సో కీస్ వచ్చేసి కీస్ లిస్ట్ లో ఉన్నాయి. వాల్యూ వచ్చేసి 0. ఐఎమ్ ప్రొవైడింగ్ 0 ఫర్ ఆల్ ద కీస్. నౌ ఐ విల్ ట్రై టు ప్రింట్ sample 1. యూ కెన్ సీ మనకు కావాల్సిన 3 కీస్ అనేవి డిక్షనరీలో యాడ్ అయ్యాయి అండ్ ప్రతి కీకి 0 అనేది డిఫాల్ట్ వాల్యూగా యాడ్ అయింది. సో లెట్స్ సీ ద రిమైనింగ్ ఫంక్షన్స్. ద నెక్స్ట్ ఫంక్షన్ ఇస్ గెట్. లాస్ట్ వీడియోలో మీరు చూసినట్లయితే కనుక ఒకవేళ మన డిక్షనరీలో కీ లేకపోయినా మనం దాన్ని యాక్సెస్ చేయడానికి చూసినట్లయితే కనుక వి గాట్ కీ ఎర్రర్. కీ ఎర్రర్ వచ్చి మన ప్రోగ్రామ్ అనేది అక్కడికి స్టాప్ అయింది. సో మీరు ఎలిమెంట్స్ ని సేఫ్ గా యాక్సెస్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, దెన్ యూ కెన్ యూజ్ దిస్ గెట్ ఫంక్షన్. ఒకవేళ ఆ కీ ఉందనుకోండి ఇట్ రిటర్న్స్ ద వాల్యూ. ఒకవేళ ఆ కీ లేదనుకోండి ఇట్ రిటర్న్స్ నన్. సో లెట్ మీ షో ఇట్ యూ. ఇక్కడ మన డిక్షనరీలో ఏబిసి కీస్ అనేవి ఉన్నాయి, డి కీ లేదు. సో హౌ వీ కెన్ యాక్సెస్ దిస్ గెట్ ఫంక్షన్ ఇస్ sample డాట్ గెట్. ఇక్కడ మీరు కీని పాస్ చేయవచ్చు. కీ వచ్చేసి ఏ. సో ఇట్ విల్ గెట్ us the value of a. a యొక్క వాల్యూ వచ్చేసి 1. సో ఇట్ విల్ ప్రింట్ ద వాల్యూ 1. సో యూ కెన్ ఈవెన్ యాక్సెస్ b. b యొక్క వాల్యూ వచ్చేసి 2. ఐ ట్రై టు యాక్సెస్ d. d అనే కీ మన డిక్షనరీలో లేదు. సో మనం డైరెక్ట్ గా యాక్సెస్ చేసినట్లయితే కనుక ఇట్ విల్ బ్రేక్ అవర్ ప్రోగ్రామ్. ఎర్రర్ వచ్చి మన ప్రోగ్రామ్ అక్కడితో అక్కడ ఆగిపోయింది అనమాట. కానీ గెట్ ఫంక్షన్స్ తో యాక్సెస్ చేయబోతున్నాం కాబట్టి ఇట్ విల్ ప్రింట్ నన్. ఎందుకంటే డి అనే కీ మన దాంట్లో లేదు, అందుకు విల్ గెట్ నన్.
So let's hover over this get function. So you can see that this get function has a key attribute and default. సో ఒకవేళ ఆ కీ లేదనుకోండి, మనం ఏ వాల్యూ రిటర్న్ చేయాలని చెప్పి కూడా ప్రొవైడ్ చేయొచ్చు ఇక్కడ. ఇప్పుడు డి అనే కీ ఉందనుకోండి, నాకు దాని వాల్యూ కావాలి. లేదనుకోండి, ఐ వాంట్ 0 యాస్ అ డిఫాల్ట్ వాల్యూ. సో ఇక్కడ నన్ కి బదులు డిఫాల్ట్ వాల్యూ అనేది మీరు యాక్సెస్ చేయవచ్చు. చూసారా? 0. ఇలా మీరు సేఫ్‌గా డిక్షనరీలో ఉన్న ఐటెమ్స్ ని యాక్సెస్ చేయవచ్చు. లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ ఫంక్షన్. ద నెక్స్ట్ ఫంక్షన్ ఇస్ ఐటెమ్స్. మీరు డిక్షనరీలో ఉన్న అన్ని ఐటెమ్స్ ని ఒకేసారి యాక్సెస్ చేయాలనుకుంటే మీరు ఐటెమ్స్ అనే ఫంక్షన్ ని యూజ్ చేయొచ్చు. సో శాంపుల్ డాట్ ఐటెమ్స్. సో లెట్ మీ హోవర్ ఓవర్ దిస్ ఫంక్షన్. సో ఈ ఫంక్షన్ అనేది ఏ పారామీటర్ తీసుకోదు అండ్ ఇట్ రిటర్న్స్ a set like object providing a view on the dictionary items. So let's see. ప్రింట్ చేసి చూద్దాం అసలు మనకి ఏ అవుట్పుట్ అనేది జనరేట్ అవుతుందని చెప్పి. చూసారా? మనకి ఒక డిక్షనరీ ఐటమ్స్ అనే ఆబ్జెక్ట్ అనేది రిటర్న్ అయింది. సో ఇందులో మీరు చూసినట్లయితే గనక కీ వాల్యూస్ అనేవి ఒక రౌండ్ బ్రాకెట్స్ లోపల మనకి ప్రొవైడ్ చేసి ఇచ్చారు. సో దీన్నే మనం టపుల్ అని చెప్పని అంటాం. సో రౌండ్ బ్రాకెట్స్ ఉండి అందులో మల్టిపుల్ వాల్యూస్ కామా సెపరేటెడ్ వాల్యూస్ ఉంటే గనక వి కాల్ ఇట్ యాస్ టపుల్. సో దీని గురించి మనం నెక్స్ట్ వీడియోస్ లో మాట్లాడుకుందాం టపుల్ గురించి. యాజ్ ఆఫ్ నౌ యూ కెన్ కన్సిడర్ ఇట్ యాస్ అ లిస్ట్ ఆఫ్ కీ అండ్ వాల్యూ. ఇలా కీ అండ్ వాల్యూని ఒక లిస్ట్ గా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. సో the actual name for this is tuple, which we are going to learn in the next classes. సో ఐటమ్స్ అనేవి మనకి డిక్షనరీలో ఉన్న అన్ని ఐటమ్స్ అంటే ఇంక్లూడింగ్ కీస్ అండ్ వాల్యూస్ అనేవి రిటర్న్ చేస్తుంది అనమాట. సో లెట్స్ రివైజ్ వాట్ వీ హావ్ లెర్న్డ్ ఇన్ టుడేస్ క్లాస్. సో మనం డిక్షనరీలో 5 ఫంక్షన్స్ గురించి చూసాం. ఫస్ట్ ఫంక్షన్ వచ్చేసి క్లియర్. ఈ క్లియర్ ఫంక్షన్ అనేది డిక్షనరీలో ఉన్న ఐటమ్స్ అన్నిటిని డిలీట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి కాపీ ఫంక్షన్. కాపీ ఫంక్షన్ ఏం చేస్తుందంటే డిక్షనరీ యొక్క కాపీ అనేది క్రియేట్ చేసి మనకి రిటర్న్ చేస్తుంది. ఫ్రమ్ కీస్. ఒకవేళ మీకు మీ డిక్షనరీలో ఏ కీస్ కావాలో మీకు ముందుగానే ఐడియా ఉన్నట్లయితే గనక మనం దాంతో ఒక లిస్ట్ అనేది క్రియేట్ చేస్తాం. లిస్ట్ అనేది క్రియేట్ చేసి మనం ఆ లిస్ట్ ని యూజ్ చేసి డిక్షనరీని క్రియేట్ చేయొచ్చు. అదేం చేస్తుందంటే ఆ లిస్ట్ లో ఉన్న ప్రతి కీస్ కి ఒక డిఫాల్ట్ వాల్యూ అనేది అసైన్ చేస్తుంది. సో దట్స్ హౌ వి యూజ్ దిస్ ఫ్రమ్ కీస్. నెక్స్ట్ వచ్చేసి గెట్. సో ఎలిమెంట్స్ ని సేఫ్ గా యాక్సెస్ చేయడం కోసం వి యూజ్ దిస్ గెట్ ఫంక్షన్. గెట్ ఫంక్షన్ యూజ్ చేసి మనం కీస్ ని యాక్సెస్ చేయొచ్చు. ఒకవేళ ఆ కీ అనేది డిక్షనరీలో ఉందనుకోండి మనకి దాని యొక్క వాల్యూ వస్తుంది. లేదనుకోండి వీ కెన్ ఎయిదర్ గెట్ నన్ ఆర్ మీరు ఏదైనా డిఫాల్ట్ వాల్యూని రిటర్న్ చేయమని అయినా పెట్టొచ్చు అనమాట. సో దట్స్ వాట్ దిస్ గెట్ ఫంక్షన్. ఇట్ ఈస్ యూస్డ్ ఫర్ సేఫ్ యాక్సెస్ ఆఫ్ డిక్షనరీ ఎలిమెంట్స్. ద లాస్ట్ అండ్ ఫైనల్ ఐటమ్స్. ఐటమ్స్ అనే ఫంక్షన్ ఏం చేస్తుందంటే డిక్షనరీలో ఉన్న కీస్ అండ్ వాల్యూస్ ని మనకి రిటర్న్ చేస్తుంది. సో దిస్ ఈస్ అబౌట్ డిక్షనరీ ఫంక్షన్స్. నెక్స్ట్ వీడియోలో మనం ఇంకొన్ని ఫంక్షన్స్ గురించి మాట్లాడుకుందాం అనమాట. సో దిస్ ఇస్ ఇట్ ఫర్ దిస్ వీడియో. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ కీప్ కోడింగ్. బై బై.